నమస్కారం మిత్రులారా, మన తెలుగు క్రికెట్ అప్డేట్స్ కుటుంబానికి స్వాగతం. మీ అందరి సపోర్ట్తో మన ఛానల్ చాలా వేగంగా ఎదుగుతోంది. అందుకు ముందుగా మీ అందరికీ నా కృతజ్ఞతలు. క్రికెట్ అభిమానులైన మీకు ఎప్పుడూ 100% ఖచ్చితమైన మరియు జెన్యూన్ సమాచారం అందించడమే నా లక్ష్యం. ఎలాంటి ఫేక్ న్యూస్ లేకుండా పక్కా ఫ్యాక్ట్స్తో ఈరోజు మ్యాచ్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2026 మూడో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పైన రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచు ప్రభావం వల్ల టార్గెట్ చేస్ చేయడం సులువవుతుందని ఆ నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఈ మ్యాచ్కి ఒక ఎమోషనల్ యాంగిల్ ఉంది. 277 మ్యాచ్ల తర్వాత చెన్నై జట్టులో ఎంఎస్ ధోనీ లేదా సురేష్ రైనా లేకుండా బరిలోకి దిగడం ఇదే తొలిసారి. అలాగే సంజూ శాంసన్ చెన్నైకి డెబ్యూ చేస్తుంటే 12 ఏళ్లు చెన్నైకి ఆడిన రవీంద్ర జడేజా రాజస్థాన్ తరపున బరిలోకి దిగడం అతిపెద్ద ట్విస్ట్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై ఆట ఏమాత్రం బాగోలేదు. పవర్ ప్లేలో వాళ్ల ఆట చూసి ఫ్యాన్స్ టెస్ట్-20 ఆడుతున్నారని ఘోరంగా ట్రోల్ చేశారు. రాజస్థాన్ పేసర్లు జోఫ్రా ఆర్చర్ మరియు నాండ్రే బర్గర్ నిప్పులు చెరిగారు. బర్గర్ 140.2 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతికి చెన్నై తరపున మొదటి మ్యాచ్ ఆడుతున్న సంజూ శాంసన్ కేవలం 7 బంతుల్లో 6 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత వెంటనే యువ ఆటగాడు ఆయుష్ మహత్రే గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆర్చర్ అద్భుతమైన యార్కర్తో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్లను ఎగరగొట్టాడు. రుతురాజ్ 11 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. సందీప్ శర్మ బౌలింగ్లో మాథ్యూ షాట్ అవుట్ అవడంతో చెన్నై పవర్ ప్లే ముగిసేసరికి 41 పరుగులతో కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఏమైనా మ్యాజిక్ జరుగుతుందా అని ఎదురుచూసిన చెన్నై ఫ్యాన్స్కి తమ పాత హీరో రవీంద్ర జడేజా కోలుకోలేని దెబ్బతీశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ను ఎల్బీడబ్ల్యూగా మరియు సిక్సర్ కొట్టిన వెంటనే శివం దూబేను అవుట్ చేసి మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు. ఇక చెన్నై తమ ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు చేస్తుందేమో అనుకున్న టైంలో 8వ స్థానంలో వచ్చిన ఇంగ్లీష్ ఆల్రౌండర్ జెమీ ఓవర్టన్ చెన్నై పరువు కాపాడాడు. 36 బంతుల్లో 43 పరుగులు చేసి ఒక అద్భుతమైన రికార్డ్ సృష్టించాడు. 8వ స్థానం లేదా ఆ తర్వాత వచ్చి చెన్నై తరపున అత్యధిక పరుగులు చేసిన ఎంఎస్ ధోనీ రికార్డును ఓవర్టన్ బ్రేక్ చేశాడు. చివరికి చెన్నై 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో ధోనీ లేని చెన్నై బ్యాటింగ్ లైనప్ అలా కుప్పకూలిపోవడం చూస్తుంటే మీకు ఏమనిపించిందో, అలాగే జడేజా చెన్నైపైనే వికెట్లు తీయడం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. ఇక 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కేవలం గెలవడమే కాదు, చెన్నై బౌలర్లను ఊచకోత కోసింది. ముఖ్యంగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలోనే 3వ అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని నమోదు చేశాడు. కేవలం 5 ఓవర్లలోనే రాజస్థాన్ స్కోరు 50 దాటించాడు. ఆ కుర్రాడు 17 బంతుల్లో 52 పరుగులు చేసి అన్షుల్ కంబోజ్ బౌలింగ్లో అవుటయ్యాడు. అన్షుల్ కంబోజ్ 9 బంతుల్లో 18 పరుగులు చేసిన ధ్రువ్ జురేల్ వికెట్ కూడా తీశాడు. కానీ యశస్వి జైస్వాల్ ఎంతో మెచ్యూరిటీతో ఆడి 37 పరుగులతో నాటౌట్గా నిలిచి సిక్సర్తో స్కోర్లు సమం చేసి ఆ తర్వాత సింగిల్ తీసి మ్యాచ్ గెలిపించాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా ఒక అద్భుతమైన రివర్స్ స్వీప్ 6 కొట్టాడు. రాజస్థాన్ కేవలం 12.1 ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి 47 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది మిత్రులారా ఈరోజు పక్కా మ్యాచ్ అనాలిసిస్. నేను మీకిస్తున్న ఈ జెన్యూన్ కంటెంట్ మరియు ఖచ్చితమైన స్టాట్స్ మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఎక్కడా దొరకని పక్కా క్రికెట్ అప్డేట్స్ మన మాతృభాషలో అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రతి లైక్ మరియు సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్నిస్తుంది. మళ్ళీ రేపటి మ్యాచ్ అప్డేట్తో కలుద్దాం. మరిన్ని క్రికెట్ అప్డేట్ల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.